హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు వారాహి అమ్మ నవరాత్రుల్లో 4వ రోజు అండి. అమ్మకి ధూపం వేస్తున్నాను చూడండి. 4వ రోజు పూజా విధానం ఎలా చేసుకుంటున్నానో ఒక్కసారి చూడండి. అమ్మకి ముందుగా ఏకదీపం వెలిగించుకుంటున్నాను. ఏకదీపం కంపల్సరీ అండి. ఏకదీపం అయిపోయాక ముందు వినాయకునికి దీపం వెలిగించుకుంటున్నానండి. ఏ పూజలైనా విఘ్నేశ్వర స్వామికి పూజ మెయిన్ అండి. ఆయనకు పూజ చేసుకుంటే మనకి ఏ పూజకైనా ఆటంకాలు లేకుండా చేస్తాడండి. మనకి ఏ పనులకైనా ఇలాంటివన్నీ ఆటంకాలు లేకుండా చేస్తాడు. ముందు ఆయనకు దండం పెట్టుకొని మనం పూజని సమర్పించుకోవాలండి. విఘ్నేశ్వర స్వామికి పూజ అన్నీ అయిపోయాక లాస్ట్ అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మకి అభిషేకం చేస్తున్నానండి. అమ్మ పీఠం దగ్గర నుంచి పళ్ళెంలోకి అమ్మను పెట్టుకున్నాను. అమ్మకి ముందుగా అండి పన్నీర్తోనే అభిషేకం అండి. పన్నీర్తో నేను చూడండి, పన్నీర్తో ఫస్ట్ అమ్మకి పన్నీర్ అభిషేకం అండి. తర్వాత మంచినీళ్ళతోనే అభిషేకం. అమ్మకి అభిషేకం చేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఒక పువ్వు సమర్పించుకున్నాను అమ్మకి. ఈరోజు నేను 4వ రోజు కదండి, 4వ రోజు పాలతో అభిషేకం చేసుకుంటున్నాను. నిన్న గంధంతో చేసుకున్నాను, ఈరోజు పాలతో చేసుకుంటున్నానండి. అమ్మకి అక్షంతలు సమర్పించుకుంటున్నాను. అమ్మకి ఆ నీళ్ళని మన నెత్తి మీద చల్లుకోవాలండి, చాలా మంచిది. అమ్మకి అభిషేకం చేసిన నీళ్ళని ఆ నీళ్ళు వేరే దాంట్లో పోసి అమ్మకి ఇప్పుడు పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి. చూడండి, అమ్మకి పాలు పోస్తుంటే ఇంకా పోయాలనిపిస్తుంది చూడండి. అసలు అభిషేకం చేసి ఒక్కసారి మీరు కూడా అభిషేకం చేసుకునే విధానం చూడండి. మీరు కూడా ట్రై చేయండి. అమ్మ చాలా శక్తివంత దేవత అండి. చాలా, మీరు ఏదైనా అనుకున్న ఏమైనా పనులున్నా కోరికలున్నా అమ్మని నిష్టగా పూజించండి. అమ్మ చాలా శక్తివంత దేవత అండి. ఇప్పుడు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను అన్ని వీడియోస్ చేస్తాను నేను. అమ్మకి ఇప్పుడు హారతి ఇస్తున్నానండి. అభిషేకం అయిపోయాక కంపల్సరీ హారతి ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. చూడండి, ఈరోజు 4వ రోజు అభిషేకం అండి. పాలతో చేసుకున్నాను నేను. ఆ పాలన్నీ ఒక గిన్నె వేసుకొని మళ్ళీ మంచినీళ్ళతోటే అమ్మని
కొద్దిగా అభిషేకం చేసుకొని అమ్మని క్లాత్లో తీసుకొని అమ్మకి తడి లేకుండా అంతా తుడుచుకొని ఇప్పుడు అమ్మకి బొట్టు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలండి. ఇప్పుడు అండి మనం ఎంత అలంకరించుకుంటామో దేవతలకు కూడా అంతగా అలంకరించుకుంటేనే బాగుంటుందండి. మన పూజా మందిరం కూడా ఎప్పుడు శుభ్రంగా పెట్టుకొని పూలతోటి అలంకరించుకుంటుంటే ఎంత బాగుంటుందండి. మనం మన మనసుకి ఎంత ప్రశాంతతగా ఉంటుంది. అమ్మకి కళ్ళకు అద్దం పెట్టుకొని అమ్మ స్థానంలో కూర్చోబెడుతున్నాను చూడండి. అమ్మకి మాల వేస్తున్నాను చూడండి. అమ్మకి అన్ని మట్టి ప్రమిదలే పెట్టాలండి. చూడండి అమ్మకి పూల అలంకరణ ఎంత అందంగా ఉందో చూడండి. మా చెట్టుకు పూసిన మందార పువ్వు అండి, ఫస్ట్ పూసిందండి పువ్వు. అమ్మకు పెట్టంగానే ఎంత అందంగా వచ్చిందో చూడండి. అమ్మకి ఎరుపు పువ్వు అంటే ఇష్టం కదండి. కంపల్సరీ నేను ప్రతి పూజలో ఎరుపు పువ్వు కంపల్సరీ పెడతానండి. అమ్మకి ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాను చూడండి. ఓం వారాహిదేవాయ నమః, ఓం వారాహిదేవాయ నమః అంటూ దీపం వెలిగించుకోవాలండి. అమ్మ చూడండి పూలల్లో కూర్చున్నట్టే ఉంది కదా అమ్మ పూలల్లో కూర్చున్నట్టే ఉందండి అమ్మ. నాకు ఇలా చాలా ఇష్టం అండి. కానీ నేను పూలు లేనిదే పూజ చేయలేనండి. పూలు ఎక్కడైనా తెచ్చుకొని నేను పూజ చేసుకుంటానండి. నేను దేవతలకి పూలు అవన్నీ ఉంటేనే మంచిదండి. అమ్మకి పూలతో పూలు పెట్టేసుకున్న తర్వాత పూలు అమ్మకి పూజ సమర్పించుకున్నానండి. పూజ అయిపోయాక లాస్ట్ మనం అక్షంతలు వేసుకోవాలండి. ఖచ్చితంగా అక్షంతలు వేసుకొని పూజ చేసుకోవాలి. ఇప్పుడు కందదీపం అండి. చెప్పాను కదండి ఈ నవరాత్రులు 9 రోజులు నేను కందదీపం పెట్టుకుంటానని. కందదీపం అండి. అమ్మకి ఆ దీపం, ఆ పూల అలంకరణ ఎంత కళ అనిపిస్తుందో చూడండి. కందదీపానికి కూడా ఎర్ర పువ్వు సమర్పించుకున్నానండి. కందదీపం పూజ అక్షంతలు వేసి సమర్పించుకున్నానండి. ఇప్పుడు అమ్మకి నైవేద్యం అండి. ఈరోజు నైవేద్యం నేను అమ్మకి ధూపం వేస్తున్నానండి. ధూపం అనేది కంపల్సరీ అండి. ఈరోజు ఎప్పుడు అమ్మకి ధూపం ఇష్టం అండి. ధూపం అమ్మకి చాలా ఇష్టం. ప్రతిరోజు ధూపం వేయండి. ఈ నవరాత్రుల్లో అండి చాలా వరకు ట్రై చేయండి.
వీలు కాని కుదరని వాళ్ళు కనీసం అమ్మని తలుచుకుంటూ ఉండండి. ఈ 9 రోజులు ఒక పవిత్రంగా మాంసాహారం తినకుండా నిష్టగా ఉండండి. అమ్మ కరుణిస్తుంది. వీళ్ళు డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకంతా సాయంత్రం వచ్చేసరికి పొద్దుపోద్ది కదండి. అమ్మని తలుచుకుంటూ ఉండండి. ఈరోజు నేను నైవేద్యంగా చిలకడ దుంప, దానిమ్మ గింజలు పానకం పెట్టానండి. అన్నీ మట్టి ప్రమిదల్లోనేనండి, అమ్మకి ఇష్టం. ఈరోజు ఇదేనండి నేను చేసిన నైవేద్యాలు ఇవేనండి. పానకం అమ్మకి కంపల్సరీ అండి. అమ్మకి పానకం సమర్పిస్తున్నానండి. అమ్మ తాగాలే కాదండి, మనం అంత భక్తులు అండి. అది ఎవరికో అమ్మ వరం ఇవ్వడం. అమ్మ వరం ఇచ్చిందంటే ఇంక తిరుగుండదండి. అమ్మ ఇవ్వాలే కానీ అమ్మ చాలా శక్తివంత దేవత అండి. 9 రోజులు అంత నిష్టగా ఉండండి. చేయలేని వీళ్ళు కుదరని వాళ్ళు కూడా అమ్మని తలుచుకుంటూ ఉండండి. మాంసాహారం తినకుండా నిష్టగా బ్రహ్మచారం చేస్తూ నేల మీదే పడుకొని ఒక పూట భోజనం చేస్తూ అమ్మకి మంగళహారతి ఇస్తున్నానండి. నేను 9 రోజులు ఇలాగే చేసుకుంటానండి. ఇది 2వ సంవత్సరం అండి నేను అమ్మని చేసుకోవడం. చూడండి, అమ్మ దీపం కాంతులతో ఎంత కళగా ఎంత వెలిగిపోతుందండి. అందరూ నవరాత్రులు చేసుకోండి, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఓకేనా? అమ్మకి హారతి కంపల్సరీ ఇవ్వాలండి. అమ్మ మనం పదే పదే చూస్తుంటాం కదా, దిష్టి ఎలా తీస్తా అట్లా అండి హారతి అనేది. అందరూ కంపల్సరీ నవరాత్రులు చేసుకోండి. సాధ్యమైనంత వరకు అమ్మని తలుచుకుంటూ ఉండండి. అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. లాస్ట్ అమ్మకి ధూపం వేశానండి. కంపల్సరీ ధూపం అనేది ఖచ్చితంగా అమ్మకి ఇష్టం అండి. ధూపం వేయాలి కంపల్సరీ. అమ్మకి ఆ ధూపం అంటేనే ఎంతో ఇష్టం అంటండి అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.